ఒక ఊరిలో శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఊరి చివర ఉన్న రామాలయానికి రంగులు వేయడం, పందిళ్లు వేయడం, అన్నదానం ఏర్పాటు చేయడం వంటి పనుల్లో ఊరంతా బిజీగా ఉంది. ఊరిలో పెద్ద ధనవంతుడు తన పేరు మైకులో రావాలని, తన పేరు మరియు తన గొప్పతనం అందరికీ తెలవాలని కోరుకునే వ్యక్తి. మరియు ఇంకొక సామాన్య మధ్యతరగతి యువకుడు ఎప్పుడూ హడావిడి చేస్తూ అందరి దృష్టిలో పడాలనుకుంటాడు. మరియు అక్కడే ఒక ముసలాయన ఎవరికీ తెలియకుండా తన పని తాను చేసుకుపోయే గర్వం లేని మంచి మనసున్న వ్యక్తి. అయితే శ్రీరామనవమి ఉత్సవాల కోసం కోటీశ్వరరావు ₹1,00,000 విరాళం ఇచ్చాడు. కానీ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మైకులో తన పేరు అనౌన్స్ చేయాలని, తాను ఇచ్చే చెక్కుతో ఫోటోలు దిగాలని హడావిడి చేస్తున్నాడు. మరోవైపు రవి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టడంలో సహాయం చేస్తూ ఆ పనులన్నీ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతున్నాడు. నేను లేకపోతే ఈ పనే జరగదు, అంతా నేనే చేస్తున్నాను అన్నట్లుగా అందరికీ చెబుతున్నాడు. కానీ రామయ్య తాత మాత్రం ఎండలో పందిరి కింద కూర్చొని అక్కడ పడి ఉన్న మేకులను, గాజు పెంకులను ఏరుతున్నాడు. ఎవరైనా తొక్కితే కాళ్ళు తెగుతాయని ఆయన ఉద్దేశం. అలాగే భక్తులకు ఇచ్చే మంచినీళ్ల కుండల దగ్గర గ్లాసులు కడుగుతూ నీళ్లు నింపుతున్నాడు. ఆయన చేస్తున్న పని ఎవరికి పెద్దగా కనిపించడం లేదు. మైకుల్లో కూడా అనౌన్స్ చేయట్లేదు. అప్పుడే ఇదంతా చూసి గమనిస్తున్న ఆ ఊరి పూజారి గారు మైకులో ఇలా మాట్లాడుతారు. రామాయణంలో వానరాలు కొండలు తెచ్చి వేస్తుంటే ఉడత ఇసుక రేణులను తెచ్చింది. రాముడు వారల బలంతో పాటు ఉడతపడిన కష్టాన్ని, దాని వెనుకున్న ప్రేమను చూశాడు. దేవుడు ఉన్నవాళ్ళ పేదవాళ్ళ అని చూడడు, మంచి మనసున్న వ్యక్తులను చూస్తాడు. ఈ ఉత్సవంలో డబ్బు ఇచ్చిన వాడు, ప్రచారం చేసుకునేవాడు గొప్పవాడు అని అనుకోవడం కాదు, భక్తుల పాదాలకు గాజు పెంకులు గుచ్చుకోకూడదని ఆలోచించే ఆ రామయ్య తాతే రాముడికి నిజమైన భక్తుడు అని అన్నాడు ఆ పూజారి. ఆ మాటలు విన్న కోటీశ్వరరావుకి మరియు రవికి తమకు అర్థమయ్యింది. అప్పటి నుంచి గొప్పలు చెప్పుకోవడం వీడి ఉత్సవాల్లో మంచిగా సహాయం చేస్తూ, మంచి పనులు చేస్తూ, మంచి మనసుతో ఉండడం మొదలుపెట్టారు. నీతి, సహాయం అనేది ఇతరులకు చూపించుకోవడానికి చేసే ప్రదర్శన అనగా షో ఆఫ్ కాకూడదు. అది అవతలి వ్యక్తి అవసరాన్ని తీర్చే ఆరాధనలా ఉండాలి. గొప్పలు చెప్పుకునే 100 పనుల కంటే ఎవ్వరికీ తెలియకుండా చేసే ఒక చిన్న మేలు భగవంతుడికి మరియు మనుషులకు ఎక్కువ చేరువ అవుతుంది. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కథ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.